విజయవాడ నందమూరి నగర్ ఆంధ్రప్రభ కాలనీలో ఓ మహిళపై దాడి చేసి మెడలో ఉన్న నాంతాడు దొంగిలించిన అగంతకుడు. అయితే స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. గీతా భవాని అనే మహిళ ఆంధ్రప్రభ కాలనీలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గుర్తు తెలియని అగంతకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి థమ్సప్ కావాలని తీసుకున్న తర్వాత డబ్బులు లేవు, ఏటీఎంకి వెళ్ళి వస్తానని మహిళతో చెప్పారు. ఈ నేపథ్యంలో మరలా తిరిగి వచ్చి మహిళపై పిడిగుద్దులు గురిపించి మెడలో ఉన్న 3 లక్షల రూపాయలు విలువైన నాంతాడును దొంగిలించినట్లు బాధితురాలు గీతా భవాని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్ ఏసీపీ శ్రవంతి రై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు తెలియజేశారు. అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్ తోటవారి స్ట్రీట్లో ఉన్నాము. ఇక్కడ ఒక పచారీ షాప్లోని షాప్ ఓనర్ని సామాన్లు కొనుక్కుంటా అని చెప్పేసి వచ్చి ఒక అతను మెడలోని చైన్ స్నాచ్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. దాని రిలేటెడ్ వెంటనే ఇమీడియట్గా మా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఐ గారు, సిఐ గారు, వాళ్ళ స్టాఫ్ వెంటనే దీని మీద వర్క్ చేస్తున్నారు. అలాగే సిసిఎస్ టీం కూడా పనిచేస్తుంది. టీం ఫామ్ చేశాము. ఖచ్చితంగా ఆ వ్యక్తి 2 వీలర్ మీద వచ్చి స్నాచ్ చేసి 2 వీలర్ మీద ఎస్కేప్ అయ్యారు. సింగిల్ అఫెండర్. దీని మీద ప్రోగ్రెస్ మాకు కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా పట్టుకొని త్వరలోనే అరెస్ట్ కూడా చేస్తాం. అండి షాప్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను. మా హస్బెండ్ బయటికి వెళ్ళారండి. ఒకతను వచ్చి థమ్సప్ అడిగాడు. థమ్సప్ తాగి ఫోన్పే చేసి వెళ్ళాడు. అతను ఫోన్పే చేసిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట ఆగి వచ్చాడు. చిల్లర సరుకులు కావాలి, లిస్ట్ చెప్తాను రాసుకోండి అన్నాడు. నేను లిస్ట్ రాసుకున్నానండి. లిస్ట్ రాసుకుని సరుకులు ఇచ్చాను. సరుకులు ఇచ్చిన తర్వాత ఫోన్పే చేయడానికి ట్రై చేస్తే ఫోన్పే అవ్వట్లేదండి, సర్వర్ డౌన్లో ఉంది అన్నాడు. నేను ఇప్పుడే కదండి మీరు ఫోన్పే చేశారు, థమ్సప్ తాగి డౌన్లో ఉందంటారేంటి అంటే, ఏమో నా ఫోనే ప్రాబ్లంలా ఉంది అన్నాడు. అని తర్వాత ఇస్తా అన్నాడు. తర్వాత ఇస్తానంటే సరుకులు మేము అప్పు ఇవ్వమండి అని చెప్పాము. చెప్పిన తర్వాత సరే ఏటీఎంలో డ్రా చేసుకొస్తానని చెప్పి వెళ్ళాడండి. ఏటీఎంలో డ్రా చేసుకొస్తానని వెళ్ళాడు. మళ్ళీ 10 నిమిషాలాగా వచ్చాడు. ఇక్కడ ఎక్కడ ఏటీఎంలు కనిపించలేదండి అన్నాడు. నేను మెయిన్ రోడ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదండి, దాని పక్కన ఏటీఎం ఉంది, అక్కడ డ్రా చేసుకురండి అన్న. అంటే ఎండగా ఉందమ్మా, ఈ ఎండలో నేను వెళ్ళలేను, మా బాబుకి చెప్పాను, మా బాబే తీసుకొస్తున్నాడు డబ్బులు తీసుకుని డబ్బులు ఇచ్చేసి నేను తీసుకెళ్తా అన్నాడు సరుకులు. సర్లే అని చెప్పి సరుకులు అక్కడే పెట్టానండి. సరుకులు అక్కడే పెట్టిన తర్వాత అతను స్ప్రైట్ తాగాడు. స్ప్రైట్ తాగి బయట నుంచున్నాడు. స్ప్రైట్కి కూడా నా డబ్బులు ఇవ్వలేదు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఏంటి ఈయన స్ప్రైట్కి కూడా డబ్బులు ఇవ్వలేదు, ఉన్నాడా వెళ్ళిపోయాడు అని చెప్పి బయటకు వచ్చి చూశాను. అక్కడ స్కూటీ మీద బయట నుంచున్నాడు 10 మినిట్స్. తర్వాత నేను మా హస్బెండ్కి ఫోన్ చేసి ఏమండి ఎక్కడ ఉన్నారండి అంటే, ఫ్లైఓవర్ మీద ఉన్నాను వచ్చేస్తున్నా అన్నారు. సరే ఆయన వస్తున్నారని చెప్పి నేను కింద కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను, బ్లౌజ్ వర్క్ చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి లోపలికి వచ్చేసాడు. ఏంటి ఇలా లోపలికి వచ్చేస్తున్నాడు అని చెప్పి అసలు నేను షాక్ అయ్యేలోపు జుట్టు పట్టుకుని పీకేసి తల మీద తపటపా కొట్టేసి ఒక గుంజు గుంజేసి బయటికి పరిగెత్తాడండి. అంతే. 4 కాసులు బంగారు తాడండి. 32 గ్రాములండి, దాదాపు 3 లక్షల దాకా జరుగుతూ ఉన్నాయండి. మేము కొత్తగా వచ్చామండి, సత్యనారాయణపురంలో ఉండేవాళ్ళం. మేము 2 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ ఇలానే అసలు మాకు తెలియదు కూడా తెలియదు. ఒక్కదాని షాప్లో నేను చాలాసార్లు ఉన్నానండి, ఆయన లేకపోయినా కూడా. లేదండి రాలేదు.